ఫ్రెండ్స్, ఇలాంటి నోటిఫికేషన్స్ని మనము వెతికి మరీ అప్లై చేసుకోవాలండి. ఎందుకు అలా అంటే మామూలుగా ఏ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు మన అర్హత ఉంటే. కానీ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి కదా మనకు జాబ్ వస్తుందో లేదో అర్థమవుతుంది. ఇక్కడ మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల్ని పరిచయం చేస్తాను ఈ వీడియోలో. పర్మనెంట్ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వం పర్మనెంట్ ఉద్యోగాలు కేవలం 10వ తరగతి మాత్రమే అర్హత అనమాట. చూడండి, మనకు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంది అని చూసుకుంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అస్సలు భయమే అవసరం లేదండి. చాలామందికి ఎగ్జామ్లో ఖచ్చితంగా అర్థమెటిక్ ఉంటుంది. సో అది చూసి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇంకొంతమందికి ఇంగ్లీష్ పైన ఉంటుంది. అలా కొంతమందికి కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయన్నమాట. కానీ ప్రతి నోటిఫికేషన్లో కూడా మీకు మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ ఖచ్చితంగా ఉంటుంది, టఫ్నెస్ ఉంటుందని చెప్పి టెన్షన్ పడతారు. ఇక్కడ మీరు బాగా గమనించండి, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ ఏంటి అంటే మనకు రీసెంట్గా జరిగే ఇన్సిడెంట్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. ఇవి కూడా మీరు అందరూ ప్రిపేర్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు, అందరికీ ఇది ఈజీ సబ్జెక్టు. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ కింద మనకు స్టాండర్డ్ జీకే ఇస్తారు. అంటే ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ ఇలాంటివి ఇస్తారనమాట. ఇవి కూడా ప్రిపేర్ అవ్వచ్చు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. సో వాళ్ళకి ఇది కూడా పెద్ద కష్టం అనిపించదు. ఓకే, ఎందుకంటే థియరీ టైప్ ఉంటాయి క్వశ్చన్స్, మనము ముందు నుంచి బట్టి అలవాటు కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. తర్వాత కాంప్రహెన్షన్. ఇక్కడ మనకు కాంప్రహెన్షన్ కింద ఏంట్రా అంటే గ్రామర్ అనేది టచ్ అవుతుంది, ఇంగ్లీష్ గ్రామర్ అనేది. కాకపోతే మనకు ప్యాసేజ్ టైప్ ఉంటుందన్నమాట. అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి అందులో మీకు క్వశ్చన్స్ అడుగుతారండి. ఇది కూడా మీ మామూలుగా ఇంగ్లీష్ సబ్జెక్ట్తో పోల్చుకుంటే ఇది కొంచెం మనకు ఈజీనే అనుకోవచ్చు. ఇక నాలెడ్జ్ ఆఫ్ స్వీపింగ్, క్లీనింగ్, పియోన్, అటెండెంట్ డ్యూటీస్. అంటే ఒక అటెండర్ డ్యూటీస్ ఏమేమి చేయాలి ఏంటి అనే వాటిపైన క్వశ్చన్స్ వస్తాయి. ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్, వీటిపైన క్వశ్చన్స్ వస్తాయండి. ఫ్రెండ్స్, ఇలాంటి సిలబస్ అనేది ఎప్పుడో ఒక్కసారి విడుదలవుతాయి నోటిఫికేషన్స్కి సెలక్షన్ ప్రొసీజర్ కింద. మీరు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. మళ్ళీ చెప్తున్నాను, వీటిపైన మంచిగా మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి వీటిపైన. ఓకే, సో ఇక్కడ ఇవి మీకు ఆల్రెడీ అనుభవమే. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్, కాంప్రహెన్షన్, ఇవి 3 మీకు కొట్టిన పిండే. మనకి ఇక్కడ ఎక్కడ కూడా మ్యాథ్స్ అనేది టచ్ అవ్వదు అనమాట. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇది. ఇక నాలెడ్జ్ ఆఫ్ స్వీపింగ్, అలాగే ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్, వీటిపైన మీరు దృష్టి పెట్టాలి. ఇవి మీకు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు దొరుకుతుంది. సో దానికి సంబంధించిన బుక్స్ తీసుకున్న ఇది స్టాండర్డ్ అనమాట. అంటే మన కొత్త టైం ఉండవు, మారిపోతూ ఉంటాయేమో క్వశ్చన్స్ అనే టెన్షన్ కూడా అవసరం లేదు మనకు. స్టాండర్డ్స్ అంటే రికార్డ్స్ని ఎలా మెయింటైన్ చేయాలి ఫిజికల్గా ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ మీరు చదివితే చాలు. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ స్వీపింగ్, క్లీనింగ్, పియోన్, అటెండెంట్ డ్యూటీస్ ఏంటి. సో ఇవి ఎప్పటికీ మారవన్నమాట. సో కాబట్టి ఈ మెటీరియల్ తెచ్చుకొని మీరు ప్రిపేర్ అవుతే ఫ్రెండ్స్ 100కి 85% మీకు ఛాన్సెస్ ఉన్నట్టే. సో కాబట్టి ఇది మంచి అవకాశం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడ వచ్చింది, జాబ్స్ ఎన్ని ఉన్నాయి, వీటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్లో మీకు జెన్యూన్ వీడియోస్ వస్తాయి. సో మీకు ఎవరైతే జాబ్ కోసం సీరియస్గా ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఛానల్ అండి. సో మీరు మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. మీకు నేను నోటిఫికేషన్స్ పరిచయం చేస్తూ ఉంటాను. మీకు అర్హత ఉన్నవి, అలాగే మీకు తగిన సిలబస్ ఉన్నవి. సో మీరు చూస్ చేసుకుని అప్లై చేసుకుని జాబ్ కొట్టండి. ఓకే, సో ఇక మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, హైదరాబాద్. ఫ్రెండ్స్, ఇది మనం ఎక్కడికో దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మన సొంత రాష్ట్రంలో మనం జాబ్ చేసుకోవచ్చు. జాబ్ వస్తే హ్యాపీగా హైదరాబాద్లో జాబ్ చేసుకోవచ్చు. ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పక్కా 100% కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. ఓకే, సో మీరు కొడితే ఇంకా డైరెక్ట్గా సెంట్రల్ జాబ్ కొట్టచ్చు అనమాట. తర్వాత మనకి ఇక్కడ ఏమేమి ఉద్యోగాలు విడుదలయ్యాయని చూసుకుంటే ఇక్కడ మనకు చూడండి ఒక్కసారి, మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కేటగిరీ 3 డైరెక్ట్ రిక్రూట్మెంట్. మనకి ఇక్కడ పే లెవెల్ 2 ప్రకారంగా శాలరీ అయితే పే చేస్తారు. మనకు టోటల్గా పోస్టులు 2 ఉన్నాయన్నమాట. సో అందులో ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఇంకొకటి ఎస్సీ అభ్యర్థులకు గ్రూప్ సి కేటగిరీ పోస్టులు లెవెల్ 1 ప్రకారంగా శాలరీ మనకు పే చేస్తారు. అంటే 18,000 రూపాయలు మనకు బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకు 25,000 రూపాయల దాకా మనకు ఈ యొక్క జీతం అయితే తీసుకోవచ్చండి. క్లియర్ కదా? సో 25,000 రూపాయలు చేరగానే మీరు జీతం తీసుకోవచ్చు. ఇక ఈ ఉద్యోగాలకు ఇక్కడ మనకు డీటెయిల్గా
క్వాలిఫికేషన్ ఏంటో మనకి ఇచ్చారు. మనకి ఈ నోటిఫికేషన్లో నేను చెప్పేది ఓన్లీ ఎంటీఎస్ పోస్టులకు మాత్రమే. మిగతావి సర్టిఫికేట్ అదనంగా కావాలి, ఎక్స్పీరియన్స్లు కావాలి, అందుకే ఏం చెప్పలేదు. మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, ఒకసారి మీరు క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కేటగిరీ 3 డైరెక్ట్ రిక్రూట్మెంట్ 18 to 27 ఇయర్స్, అంటే మినిమం 18 ఏళ్ళు, మ్యాక్సిమం 27 ఏళ్ళు. సో మీకు కేటగిరీకి ఇక్కడ జనరల్ కేటగిరీకి లేవు కాబట్టి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అలాగే ఎస్సీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంట్రా అంటే దీనికి 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఇంకేమీ అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కింద మెట్రికులేషన్ ఇచ్చారు. అలాగే మీకు ఆ యొక్క ఎంటీఎస్ పనులపైన నాలెడ్జ్ ఉంటే సరిపోతుందన్నమాట. సో 10th క్లాస్ పాస్ అయి ఉంటే మీరు ఇంకా కళ్ళు మూసుకొని అప్లై చేసుకోండి. ఇక ఏజ్ లిమిట్ మనకు ఇక్కడ ఇచ్చారు, కానీ మనకు పోస్టులు కేటాయించబడి ఉంటే తప్ప మనకు అవి వర్తించవు అనమాట. ఇక లాస్ట్ డేట్ ఎప్పుడు దీనికి అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో విడుదలైన డేట్ నుంచి మనకు 30 days లోపల ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. February 19th వరకు అయితే టైం ఉందండి. February 19th వరకు టైం ఉంది. ఆ డేట్ లోపల మీరు, అంటే ఇది ఆఫ్లైన్ కాబట్టి లేట్ చేయొద్దు ఎక్కువ రోజులు, ఎంత త్వరగా వెళితే త్వరగా అప్లై చేసుకొని ట్రై చేయండి. 30 days లోపల అయితే అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ మీరు గ్రూప్ సి పోస్ట్కి అప్లై చేస్తున్నారు, నేను చెప్పింది అదే. మనం అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఖచ్చితంగా 295 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్ అర్థమైంది కదా. ఎస్సీ వాళ్ళకు ఎటువంటి ఫీజు లేదు, వాళ్ళు ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఆ ఫీజు అనేది ఎలా పే చేయాలి? మనం డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో పే చేయాలి. మనము ఏదైనా నేషనల్ బ్యాంక్కి వెళ్ళి అకౌంట్ నెంబర్ ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు, అలాగే అడ్రస్ కూడా ఇచ్చారు, రాజేంద్ర నగర్ బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చారు. ఇవన్నీ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసి డీడీ తీసి ఆ డీడీ అనేది అటాచ్ చేయవలసి ఉంటుంది. అలాగే మన యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏవైతే మన డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనము అటాచ్ చేయవలసి ఉంటుందండి. సో క్లియర్ కదా. సో ఇవన్నీ మీరు అటాచ్ చేసేసి మీరు ఎక్కడికి పంపించాలి చూడండి. ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని ఎంటీఎస్ కేటగిరీ 3 అని చెప్పి రాసేయండి. సో మనం పంపించాల్సిన అడ్రస్ అనేది క్లియర్గా ఇక్కడ ఇచ్చారు, ఒకసారి తప్పులు పోకుండా రాసేయండి. రిజిస్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500030 తెలంగాణ అనే అడ్రస్కి మనం పంపించేవలసి ఉంటుంది February 19వ లోపల. అర్థమైంది కదా. సో ఇలా మీరు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. సో అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది కూడా నేను కింద ఇస్తాను. సో మీకు సిలబస్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు ఎంత త్వరగా వెళ్తే త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి జాబ్స్ అసలు మిస్ చేయొద్దు ఎవరు కూడా. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఈ నోటిఫికేషన్ గురించి. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.